సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. దిస్ ఇస్ వంశీ వండర్. సో ప్రజెంట్ మనం అయితే గంగా హారతి చూడడానికి వెళ్తున్నాం. నాకు తెలిసి ఇట్స్ ఆల్రెడీ 7 PM. సో ఐ హోప్ ఉండకపోవచ్చు, గంగా హారతి అయిపోయి ఉండొచ్చు. బట్ చూద్దాం మన లక్ ఎలా ఉంటుంది ఏంటంటే. సో వీఆర్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ బనారస్. అసలు బనారస్ అంటేనే శివుడికి చాలా ప్రీతమైన ప్లేస్ అన్నమాట. సో కాశీలో అడుగు పడితేనే చాలంట మన పాపాలన్నీ పోతాయి అంటారు. ఇట్స్ 7 PM. సో ఇప్పుడే గంగారతి స్టార్ట్ అయి ఉంటుంది. సమ్మర్స్లో అయితే 7 o'clock స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ డే 5. బట్ పొద్దునుండి కంప్లీట్ రెస్ట్ తీసుకున్నా. ఎందుకంటే నిన్న బీహార్ నుండి ఇక్కడికి నాన్ స్టాప్ రైడ్ కొట్టాను కదా, 300 kilometers మొత్తం. హెవీ స్ట్రామ్లో వచ్చాను కాబట్టి మొత్తం మట్టి అంతా నా కళ్ళలో నోట్లో కూరుకుపోయింది అనమాట. సో అందుకని ఇంకా ఈరోజు మొత్తం రెస్ట్ తీసుకున్నా చక్కగా. సో బనారస్ హిందూ యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదురుగుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ ఉంటుందన్నమాట. సో ఇది క్రాస్ అయ్యేంత వరకు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో ఇది BHU లైన్ అనమాట. సో BHU లంకా రోడ్ అనమాట ఇది. సో కాశీలో మీకు దొరికే స్ట్రీట్ ఫుడ్ అంతా ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ మనం రైట్ తీసుకోవాలన్నమాట. నేను వారణాసికి బాగా పాతపడ్డాను అనమాట. ఇట్స్ మై 3rd time కదా. సో అందుకే కొద్దిగా రూట్స్ అన్ని బాగా గుర్తున్నాయి నాకు. ఇక్కడ రైట్ తీసుకుంటే ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం హసిఘాట్కి వెళ్ళిపోతాం. ట్రాఫిక్ రూల్స్ అయితే ఇక్కడ మర్చిపోండి ఇంకా. సో ఫైనలీ వీఆర్ అట్ హసిఘాట్. సో హసిఘాట్ అని ఎందుకంటారంటే ఇక్కడ హసి నది వచ్చి గంగా నదిలో కలుస్తుంది అనమాట. అండ్ వారణాసి అని పేరు రావడానికి కారణం కూడా వరుణ్ అండ్ హసి అనమాట. ఈ 2 నదులు ఈ గంగా నదిలో కలుస్తాయి కాబట్టి ఇక్కడ సో దీన్ని వారణాసి అంటారు అనమాట. ఇక్కడ వెళ్ళడం ప్రజెంట్లీ మనం అయితే హసిఘాట్లో ఉన్నాం. యూ కెన్ సీ హసిఘాట్ గంగా హారతి అయితే మనం విట్నెస్ చేయబోతున్నాం ఇప్పుడు.
గంగా హారతి చూసుకుంటూ ఇంకా మనం రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో ఈ దారిలో హస్సీఘాట్ దగ్గరలో ఏంటంటే మనకి ఒక ఇంజనీర్స్ కెఫే అని ఒక కెఫే ఉంటుందన్నమాట. సో అక్కడ మనం టీ తాగాలి, చాలా బాగుంటుంది అక్కడ టీ. సో నేను ఎప్పుడు వచ్చినా సరే, వాక్ వచ్చినా సరే ఈ టీ అనేది నేను ఎప్పుడు మిస్ కాను అనమాట. సో ఈరోజైతే మనం కంప్లీట్ రెస్ట్ తీసుకున్నాం అనమాట. సో అందుకే ఓన్లీ గంగా హారతి చేయగలిగా. రేపైతే మనం మెయిన్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ని, సో సంకట్ మోచన్ టెంపుల్ అండ్ కాశీలో ఏం తిరగాలి ఏంటి అనేది మొత్తం రేపు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను మొత్తం. సో మనకి ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతుంది అనమాట మొత్తం స్ట్రీట్ ఫుడ్ మొత్తం. సో బనారస్లో ద ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇవే అనమాట. సో నేను అంత మంచి ఫుడ్ బ్లాగర్ అయితే కాదు, సో అవన్నీ చేసి నేను చూపించలేను. నేనైతే మంచి స్టోరీ టెల్లర్ అనమాట. సో అవన్నీ అయితే నేను చెప్పగలను క్లియర్గా, ఎక్కడ కథలు ఏమయ్యి ఏంటి అన్నది, అండ్ అడ్వెంచర్స్ అయితే చేసి చూపించగలను. సో ఫుడ్ కోసం అయితే మీరు ఫుడ్ బ్లాగర్స్ని కొద్దిగా చూసుకుంటే మంచిది. సో బట్ ఏదైతే నాకు నచ్చిందో దానికోసం అయితే నేను క్లియర్గా చెప్తాను. సో ఇది ట్రై చేయండి, అది ట్రై చేయండి అంటూ. సో ఇదంతా స్ట్రీట్ ఫుడ్ అనమాట. BH మెయిన్ గేట్ నుండి స్టార్ట్ అవుతుంది. మొత్తం మీరు ఒక వాక్ వేసుకుంటే ఈ చివరి నుండి ఆ చివరికి అన్ని రకాల ఫుడ్స్ అన్ని మీరు ట్రై చేసేవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ టుడే గైస్. వీఆర్ సైనింగ్ ఆఫ్ రైట్ నౌ. టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ సీ యూ ఆల్.